వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ మరియమ్మ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేసిన స్కాలర్స్ విద్యా సంస్థల విద్యార్థులు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధికి సంబంధించిన యాంటీవైల్ క్రైమ్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ కు ఎం శ్రీనివాస్. మున్సిపల్ కార్పొరేషన్ 26వ వార్డులో అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్స్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. వామపక్షాల డిమాండ్ ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవహేళనగా మాట్లాడిన సంఘటన దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ అమిత్ షా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోంది. ఇవాళ పార్లమెంట్ లోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని బీజేపీ ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా కాపాడతారనే విషయాన్ని ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇవాళ అమిత్ షా గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఇవాళ నరేంద్ర మోదీ గారు దాన్ని వత్తాసు పలికే కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా మీరు అమలు చేస్తారో, రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తారో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నా కూడా మీరు అమిత్ షా రాజీనామా చేయగా అదే విధంగా క్షమాపణ చెప్పగా మీరు వాళ్ళ ఎన్నికల నుండి నడిపిస్తున్నారంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా దేశంలో కుట్ర పొందుతుందో దీనిపైన అర్థమవుతోంది. ఇవాళ రాజ్యాంగాన్ని చీల్చే పద్ధతిలో, రాజ్యాంగాన్ని మార్పు చేసే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోంది. పిడుగురాల తుమ్మల చెరువు గ్రామంలో ఉన్న శ్రీ మరియమ్మ వృద్ధాశ్రమాన్ని స్కాలర్స్ విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు వారితో పాటు యాజమాన్యం వారు దర్శించి వారి యొక్క లోటుపాట్లను, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్కాలర్స్ విద్యా సంస్థల డైరెక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ మా స్కాలర్స్ విద్యా సంస్థల ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, నేను కూడా శ్రీ మరియమ్మ వృద్ధాశ్రమాన్ని సందర్శించి 1 నెలకు సరిపోయే నిత్యావసర సరుకులు వృద్ధాశ్రమానికి అందించడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చేయుటకు మా సంస్థ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు జి శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రిన్సిపల్ రంగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరేంతో మాట్లాడంగా ఏమంతా మాట్లాడుకున్నా సారే తిరుగు నువ్వు సారే తిరుగు అది అమ్మా ఎన్ని సంవత్సరాలు మన ఎన్ని ఫోటోలు ఏందమ్మా ఆరోగ్యం బాగుందా? ఏ ఊరు? లక్ష్మీపురమా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు చచ్చిపోయారా? అయ్యో సరే తిను అదియా
సరేలే ఏడవకి ఇంకా ఎందుకు నీకు టెన్షన్ రావట్లా? పట్టించుకునే వాళ్ళు కావాలిగా, పట్టించుకోవాలా, తిరగాలి. నువ్వు మరి ఎవరైనా పట్టుకొని వాళ్ళని అడిగి కొత్త పెన్షన్లు రిలీజ్ చేస్తారంట వచ్చే నెలలో. అదే వస్తాయిలే, ఈసారి వస్తాయిలే, అది ఈసారి వస్తాయిలే. వరంగల్ 2018 నుండి ఓనర్ కమ్ డ్రైవర్గా పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ ఆటోలను కార్పొరేషన్లో విలీనం చేసుకోవాలని కార్మికులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 163 స్వేచ్ఛ ఆటోలు 2018లో ప్రభుత్వం ఓవర్ కమ్ డ్రైవర్ విధానంతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆటోల ఫైనాన్స్ పూర్తి అవగానే తమని విధుల నుండి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని, దీంతో 163 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం స్పందించి డ్రైవర్ కమ్ ఓనర్గా పనిచేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి వారికి అందుతున్న జీతభత్యాలు, అలవెన్స్ తమకి కూడా కేటాయించాలని స్వచ్ఛ ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, భద్రత, ఉద్యోగ భద్రత, కార్మికుల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, మాకు ఆరోగ్య భద్రత, మాకు ఆరోగ్య భద్రత, డ్రైవర్లతో మాకు, డ్రైవర్లతో మాకు. నా పేరు అజ్మీరా మోహన్ అన్న. నేను గత 8 సంవత్సరాల నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛ ఆటో డ్రైవర్గా నేను పనిచేస్తున్నానన్న. కానీ 8 సంవత్సరాల నుంచి ఈ దినం వరకు మాకు ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు. కనీసం నేను ఉద్యోగం చేస్తున్నానని నేను ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నానికి ఎలాంటి నా అధికారం కూడా లేదు, నాకు ఎలాంటిది ఆధారం లేదు. కాకపోతే ఆ రోజు మాకు అధికారులు ఏమని వెహికల్ ఇచ్చారంటే, ఇంటింటికి మీరు 60 రూపాయలు వసూలు చేసుకొని 5 సంవత్సరాల అగ్రిమెంట్ అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ దాన్ని 8 సంవత్సరాలుగా వాళ్ళు లాక్కొచ్చారు. గత 2 సంవత్సరాలు 2018లో 19, 20లో 2 సంవత్సరాలు ఉచితంగానే మాత్రం ఇంటింటికి సేవ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 60 రూపాయలు ఇవ్వాలని గ్రహించేటప్పటికి వాళ్ళ ఇంటి ఓనర్స్ ఎవరు సహకరించలేదు. అయినప్పటికీ నా యొక్క భార్య మెడల గోపితాన్ని నేను నమ్ముకొని వాహనం తీసుకోవడం జరిగింది. దాన్ని మేము డీజిల్ పోసుకుంటూ దాన్ని మేము నడుపుకుంటూ మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నదన్నప్పుడు ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ గుండా ప్రకాష్ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఈ యొక్క గ్యార్బేజ్ బిల్లును మున్సిపాలిటీలో దాన్ని యాడ్ చేస్తూ వాళ్ళు వసూలు చేసుకొని మాకు కొంత ఏం చేశారంటే 15,000గా జీతం కేటాయించారు. ఆ యొక్క జీతాన్ని మాకు ఒక 2 నెలలు గాను 3 నెలలు గాను 4 నెలలు గాను ఒకసారి ఇచ్చినప్పుడు దాన్ని కూడా మేము ఓర్చుకున్నాం. ఎందుకంటే మీకు ఏనాటికైనా న్యాయం జరుగుతుందని మమ్మల్ని మబ్బి చేస్తూ ఈ రోజు వరకు గుంజుకొచ్చి ఆ ఈఎంఐలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీతో పని అయిపోయింది బాబు, నూతనంగా ఇంకో 200 ఆటోలు తెచ్చుకుంటాము, 250 మందిని ఇంక్రిమెంట్ చేసుకుంటామని మమ్మల్ని మబ్బి చేస్తున్నారు. 3 నెలలు అగ్రిమెంట్ చేశాము. ఆ 3 నెలల మీకు న్యాయం జరుగుతుంది అంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి మా కష్టాన్ని దోసుకొని ఈ రోజు 3 నెలల న్యాయం ఏం జరుగుతుందని మేము ఎంహెచ్ఓ గారిని, మేయర్ గారిని, కమిషనర్ గారిని, ప్రతి ఒక్క అధికారిని మేము క్వశ్చన్ వేస్తున్నాం. ఎందుకనంటే మాతో మీకు పని లేదు అని అంటే మమ్మల్ని పంపించేస్తే ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాహనాలు మళ్ళీ ఇక్కడికే వచ్చాము. మేము మీ వాహనాలు మీరు తీసుకొని మాకు ఏం లెక్క వస్తుందో మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే కరోనాలో సైతం ఫస్ట్ వేళ సెకండ్ వేళ ఎవరు పని చేయలేదు. లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు ఇంట్లోంటే గత ఓన్లీ 15,000 రూపాయలకే మేము ప్రాణాలు సైతం లెక్క చేస్తే 3 డ్రైవర్లు చనిపోతే వాళ్ళు అనాథ సేవలుగా కుక్కలుగా పడేసారు. ఇదే గ్రేటర్ మున్సిపాలిటీ వారికి ఒక రూపాయి ఇవ్వడం కాదు కదా, మరి కుటుంబానికి ఎలాంటి ఆధారం లేకుండా ఈ రోజు వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద అడక తినే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ మా ప్రాణాలు కూడా ఆ స్థితికి రాకుండా ఉండాలని మేము రోడ్డు ఎక్కాము శాంతియుతంగానే. అధికారుల దృష్టికి మేము ఏందే తీసుకెళ్తున్నామంటే, మాతో మీకు పని ఉంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మాతో మీకు పని లేకపోతే మా వాహనాలు మీరు తీసుకొని మీరు ఇచ్చిన వాహనాలు మీరే తీసేసుకొని మాకు ఏం లెక్క వస్తుందో మా డబ్బులు ఏమని మాకు క్లియర్ చేస్తే మేము వెళ్ళిపోతాము. ఇదే బ్యాంకు లోను మా
పేరు మీద ఇచ్చి వీళ్ళు డిఫాల్ట్గా వీళ్ళు కట్టకుండా రేపు నేను పోయి ఇప్పుడు నేను ఎస్టీ నేను ఒక లంబాడి కులస్తుమే చెందిన వాడను. రేపు నేను బ్యాంకులో లోన్ పెట్టుకుంటే నాకు బ్యాంకు కూడా ఇప్పుడు లోన్లు ఇచ్చే పరిస్థితి లేడు. నేను ఎలా బతకాలి? నా కుటుంబము, నేను, నా భార్య, పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. ఇదే మున్సిపాలిటీ నన్ను మొత్తం ఆగం చేసింది. నా బతుకు నేను బతికేది ఉంటే నేను ఎక్కడో బతికేవాడిని. నా కష్టాన్ని నా రక్తాన్ని వీళ్ళు పీడ్చుకొని తాగి 8 సంవత్సరాల నుంచి నన్ను వాడుకొని ఈరోజు మీతో నాకు పని లేదని అంత ఈజీగా చెప్తున్న ఈ అధికారులు వీళ్ళు మమ్మల్ని స్పందించాలని ఐఏఎస్ కలెక్టర్ అయినా కానీ ఐఏఎస్ కానీ మేయర్ గారు కూడా కానీ ఎంహెచ్ఓ గారు కూడా మా యొక్క బాధను స్పందించి మమ్మల్ని ఎలా ఏ దృష్టికి మమ్మల్ని ఏ స్థానానికి తీసుకెళ్తారో వాళ్ళు వచ్చి చెప్పే వరకు మా యొక్క నిరసన తెలుపుతూనే ఉంటామని ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితి లేదు. ప్రజలు కూడా మాకు సహకరించాలని చేతులెత్తి మీ అందరికీ దండం పెడుతున్నాం. మేయర్ కానీ కమిషనర్ కానీ ఎంహెచ్ఓ కానీ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. వరంగల్ బస్టాండ్ నిర్మాణంలో అప్పటి శాసనసభ్యులు నరేందర్ మరియు ప్రస్తుత మంత్రి కొండా సురేఖ అసమర్థత వల్లే ఆలస్యమవుతుందని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఆరోపించారు. వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో బస్టాండ్ తక్షణమే నిర్మించాలంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ బస్టాండ్ ఎంతో ప్రాముఖ్యతమైనదని, ఇక్కడ నుండి వందలాది మంది బస్సులతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేర్చదని, కానీ ఇప్పటి వరకు టీఆర్ఎస్ శాసనసభ్యులు నరేందర్ అసమర్థత, ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ నిర్లక్ష్యం వల్లే వరంగల్లో బస్టాండ్ లేకుండా పోయిందని, ప్రజలు ఏదో మార్పు కావాలని, ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించాలని తప్ప ప్రభుత్వం ఉన్న నాయకులు మీద ప్రేమ కాదని, రాజకీయ నాయకుల కుటిల వ్యవస్థతో మరియు ఇవాళ వరంగల్ బస్టాండ్ లేకుండా పోయిందని, వరంగల్లో బస్టాండ్ నిర్మించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుందే ఉంటుందని గంటా రవి తెలిపారు. తెలియజేస్తున్నది ఏంటంటే వెంటనే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక అధికార ప్రజాప్రతినిధులు హైదరాబాద్ కాదు 11వ శతాబ్దంలో ఓరుగల్ అనే పేరు పెట్టి ఒకే రాయితో నిర్మితమైన నగరం ఏదైనా ఉందంటే ఓరుగల్. చాలా మంది మా చరిత్రలో వరంగల్ అంటే ఏమున్నది భయ్ వరంగల్. దయచేసి అంటే మా యొక్క సంస్కృతిని ద్వారా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ ఒక్క ధర్నాతో మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారికి, జిల్లా అధ్యక్షుడు సమ్మిరెడ్డి గారికి, పెద్దలు పరమేశ్వర్ గారికి, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ బస్టాండ్ యొక్క నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నయవంచక మాటలు, అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్యులు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండా సురేఖ గారి యొక్క అసమర్థతకు ఈ వరంగల్ బస్టాండ్ నిదర్శనం, సాక్ష్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక అతిపెద్ద బస్టాండ్ మన వరంగల్ బస్టాండ్. ఉత్తర తెలంగాణలో మన పక్క ఉన్న కరీంనగర్, ఖమ్మం మొదలగు జిల్లాల నుండి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి కూడా ప్రతిరోజు వేల మందిని వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చిన చరిత్ర వరంగల్ బస్టాండ్ చరిత్ర. అలాంటి బస్టాండ్ని ఉనికికే ప్రమాదం అయ్యే విధంగా ఈ బస్టాండ్ని రోడ్డుపైకి తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన. బీఆర్ఎస్ యొక్క బోకర్ మాటలతోని, కాంగ్రెస్ యొక్క కుటీల రాజకీయాలతోని ఈరోజు వరంగల్లోని ప్రజా రవాణా వ్యవస్థ రోడ్డుపైకి ఈడ్చి ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతం. ఈరోజు ప్రయాణం చేయాలి అంటే కనీసం మరుగుదొడ్లు సౌకర్యాలు లేకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా రోడ్డుపై ఉన్న బస్టాండ్ని వెంటనే నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏరికోరి పెళ్లి చేసుకున్న మొగడు ఎగిరెగిరి దాన్నిండాడు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలు 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్కి అప్పచెప్పి 2 ఎంపీ స్థానాలను కూడా కాంగ్రెస్కి అప్పచెప్తే 2 మంత్రులు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా ఈ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇక్కడ ఉన్న అధికార ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా సోమరితనాన్ని వీడి వెంటనే వరంగల్ బస్టాండ్ని పర్యటించి ఆ పనులకు కావాల్సిన నిధులను సేకరించి కాంట్రాక్టర్ని ఫైనల్ చేసి పనులు ప్రారంభించారు. ఎన్నికల ముందు కేటీఆర్ గారు 17 జూలై
2023లో ఇక్కడి మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ మాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వీరందరూ కూడా ఇక్కడ అధునాతనమైన బస్టాండ్కు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అది ఓన్లీ 3D ఇమేజ్ వరకే పరిమితమైంది. 1.5-2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ వరంగల్కి బస్టాండ్ లేకపోవడం సిగ్గు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులకు ప్రజలు అనుకోకుండా వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటే ఓన్లీ రాజకీయ పార్టీ రంగు మారి బీఆర్ఎస్పై కాంగ్రెసే వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కానీ వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఈ 2 పార్టీల ప్రభుత్వాలు చేయలేకపోయాయి. ఈ మహా ధర్నా నుండి మేము ఒకటే చెప్తున్నాం, వరంగల్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి చిరునామైనటువంటి బస్టాండు, అదేవిధంగా MGM, అదేవిధంగా ఇక్కడ ఉన్న కళాశాలలు, హాస్పిటల్స్ వీటి యొక్క అభివృద్ధి చేయకపోతే ఈ రోజు నుండి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవంతో మేము పోరాటం చేస్తామని వారికి సంవత్సర కాలం ఇచ్చాము సమయం. ఆ సంవత్సర కాలం మేము చూడటం జరిగింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలే. కాబట్టి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ పోరాటం పేరుతో మేము ఉద్యమాలు చేస్తాం. వారి యొక్క సోమరితనాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్రపోయిన దొంగ నార్సింగ్లోని కనకదుర్గ వైన్స్లో ఘటన. ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లిన యజమాని దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిళ్లను ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగతనం తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయిన వైనం. సోమవారం షాప్ తెరిచి చూడగా వైన్ షాప్లో నిద్రపోయి ఉన్న దొంగ ఇప్పుడు మీరు పెట్టారు నార్సింగ్ కనకదుర్గ వైన్స్ సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది. ఆదివారం రాత్రి 10 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా, DVRలు, ఇన్పుట్స్ అండ్ కెమెరాలు అన్నీ కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకు, నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా, అతను వెంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో 1-2-3 గంటలలో చెప్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పరిధిలోకి సంబంధించిన యాన్యువల్ క్రైమ్ ప్రెస్ మీట్ కార్యక్రమంను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నిర్వహించి 2024 సంవత్సరంలో జరిగిన నేరాలు, నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, నేరాల నియంత్రణకు తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితరుల అంశాలపై మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావు, ఆర్ఐలు దామోదర్, మల్లేష్ పాల్గొన్నారు. ఇప్పుడు కానీ దాని యొక్క గైడెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్లో ఇంకా అది ఉద్యోగ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ బట్టి తర్వాత అన్ని సెట్ అవుతుంది. సిబి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. క్రైమ్ రేట్ అనేది కంపేర్ టు మై ఫిగర్స్ ఆర్ మై ఇండికేటర్స్. సో ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి కూడా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని, యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద టోటల్ గా వీఆర్ గోయింగ్ హెడ్ ఆన్. సో వీఆర్ ఇంప్లిమెంటింగ్ మెగా ఆపరేషన్స్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ the information system. We are getting information from press and media and general public, and 100 bag is there, toll-free numbers are there, and even WhatsApp is also there. So with this information that we get, definitely we are going to write and we are going to chase them till the last end. Even
ఈ సూర్య సీడ్స్ సంబంధించి మనం మెగా ఆపరేషన్ లాస్ట్ కర్ణాటక కుష్టి వరకు మనము ఒక టీం వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి మనము ఇన్ఫర్మేషన్ పెట్టి మన ఏరియా వచ్చే వరకు ఆగి మన ఏరియాలో పట్టుకుంటాం. సో ఇక్కడ ఆల్ మెగా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. తర్వాత ఎనీ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ we are going to find. And you know that now there is no organized gambling than our organized gambling in commissionerate. And if any small things are, if people are paying, then we are going and writing and taking action. That is the area. Next. సో మీ యాన్యువల్ రిపోర్ట్లో మీరు ఛాలెంజింగ్ ఓన్లీ థింగ్ డ్రగ్స్ మీద బాగా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో తెచ్చుకుంటున్న వాళ్ళు చిన్న వాళ్ళు, అది సప్లై చేస్తున్న వాళ్ళు బియాండ్ అవర్ స్టేట్ ఉంటారు. బియాండ్ అవర్ స్టేట్ మీద మనము పోయి రైట్ చేయాలంటే కొన్ని కాంప్లికేషన్స్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అక్కడ ఈవెన్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ మన మహారాష్ట్ర బార్డర్ చంద్రపూర్ ఎస్పీ పెట్టడం జరిగింది. ఆయన వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. చాలా వరకు మన వాళ్ళు ఈవెన్ టాస్క్ ఫోర్స్ చంద్రపూర్ వరకు కూడా వెళ్ళింది. చంద్రపూర్ వేరే వాళ్ళకి అక్కడ వెళ్ళి అక్కడ రైడ్ చేద్దాం అనుకుంటే అక్కడంతా వాళ్ళు కూడా ఏంటంటే ర్యాండమ్ గా ఇట్లా వస్తున్నారు. ఇక్కడ ఒక స్టేషనరీగా ఉండట్లేదు. ఏదో బ్యాగ్ లో తీసుకుంటున్నారు, మనిషి వాళ్ళకి తెలుస్తుంది, ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా మన పోయేసరికి వాళ్ళు కనబడతారు. సో స్టేషనరీగా ఉన్న వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో మనము డీపర్ గా అనాలిసిస్ చేసి ఆ ప్లానింగ్ ఉండదు. బట్ అయినా తెచ్చుకున్నాం. కానీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం రైడ్ చేసాం. తర్వాత మనం కేసులు కూడా బుక్ చేసాం. అదేంటి వాళ్ళు పెద్దపల్లి దగ్గర చాక్లెట్స్ ఉన్నాయంటే ఇన్ఫర్మేషన్ మీద ఒక పాన్ షాప్ మన వాళ్ళ డెక్లై కాకపోయి తీసుకొని కొనుక్కుంటే దాని కంటెంట్ ఉందని తెలిసింది. బట్ కంటెంట్ ఈస్ వెరీ వెరీ లో. బట్ ఎక్కడ నుంచి తెచ్చాడు అతను రాజస్థాన్కి అతను వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చాక్లెట్స్ అంటే అక్కడ ఈజీ ఉంది, అక్కడ ఏం బ్యాన్ లేదు, అక్కడ ఏదో మీరు కొనుక్కోవచ్చు. సో అది ఇక్కడ మనం డ్యామ్ కాబట్టి మనం తీసేయాలి, కేసులు కూడా వచ్చేయాలి. ఎనీ ఇన్ఫర్మేషన్ we welcome it and we also go till the end. There is no doubt. ఇప్పుడు సార్ పెద్దపల్లి జోన్లో చూస్తే రేప్ కేసులలో లాస్ట్ ఇయర్ 19 ఉంటుంది సార్ 35. పెద్దపల్లి జోన్ రేప్ కేసులు లాస్ట్ ఇయర్ 19 ఉంటుంది సార్ 35. ఓవరాల్ తక్కువ చూస్తున్నట్టు కానీ సుల్తాబాద్ కానీ ఇలాంటి అది ర్యాండమ్ కేసెస్ అండి. ఇప్పుడు సుల్తానాబాద్ కేసు అనేది ర్యాండమ్ కేసు. అది ఇక్కడ ఒక మైగ్రెంట్ ఎవరు ఇక్కడ వచ్చారు, వాళ్ళని ఇమీడియట్ గా మనం పట్టుకోవాలి. చూస్తే కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఇప్పుడు మైనర్ కేసు మైనర్ డెఫినెట్ గా మనము కంటెంట్స్ ఉంటే రేపు చేస్తారు. దాంట్లో రియల్ రేప్ అనేది చాలా తక్కువ, రియల్ గా రేప్ అనేది చాలా తక్కువ. మైనర్ డెఫినెట్ గా బుక్స్ అవుతుంది, డెఫినెట్ గా రేప్. అలాగే ఈ లోక్ అదాలత్లో కూడా చాలా వరకు మ్యాక్సిమం కేసెస్ సాల్వ్ చేయించాము. తర్వాత క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా మనం పల్లెద్ర అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆసనాథ్ విలేజ్ లో. అక్కడ ఒక రాత్రంతా అక్కడ స్టే చేసి పబ్లిక్ తో మాట్లాడి పబ్లిక్ తో ఉండి అక్కడే ఆఫీసర్స్ అందరూ ఉండడం వల్ల కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరు బ్యాడ్ ఎవరి గుడ్ అని చెప్పేసి మనం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే దాని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం. ఆపరేషన్ గరుడ కింద ఈ డ్రోన్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసాము పెద్దపల్లిలో. అది మిగతా అన్ని సబ్ డివిజన్స్ కి డ్రోన్స్ ద్వారా కానీ లేకపోతే ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో కానీ ఎవరన్నా సిఎస్ఆర్ ఫండ్ లో కనిపిస్తే తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. మొత్తం అన్ని సబ్ డివిజన్స్ స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రతి పండగ ఈ వినాయక చవితి నిమజ్జనం కానీ, దాని తర్వాత రంజాన్ కానీ, దాని తర్వాత బక్రీద్ కానీ చాలా కోఆర్డినేషన్తో అందరి సహకారంతో క్లియర్గా చేసుకొని అని పగడ్బందీగా ఎలాంటి రావాల్సిన కార్యక్రమాలు సంఘటనలు యాక్సిడెంట్స్ కానీ జరగకుండా ఏర్పాటు చేస్తాము. ఈవెన్ కమింగ్ టు యాక్సిడెంట్స్ లో కూడా చాలా వరకు ఈ
ట్రాఫిక్ సంబంధించి సిగ్నల్స్ ని రిపేర్ చేయించడం జరిగింది. కోఆపరేషన్ విత్ కలెక్టర్స్ అండ్ ఆల్ పబ్లిక్ అఫీషియల్స్ అండ్ జీరో అలయన్స్ కానీ తర్వాత ఎక్కడైతే ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో అందరూ R&D ఆఫీసర్స్, తర్వాత పోలీస్ ఆఫీసర్స్, మున్సిపల్ ఆఫీసర్స్ కలిపి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్స్ మొత్తం ఐడెంటిఫై చేసి వాటిని పంపించడం దాంట్లో భాగంగా. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కంటిన్యూస్ గా కంట్రోల్ చేయడం వల్ల చాలా వరకు కేసెస్ ని ఈ డెత్స్ ని తగ్గించడం జరిగింది. సో విల్ గో హెడ్ విత్ ద న్యూ ఇయర్ లో భాగంగా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. రానున్న పోలీస్ కమిషనర్ లో న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ వేడుకల సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ జీప్స్ రోడ్డు మీద ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఎవరైనా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్రెడీ డ్రంక్ ఉంటే మాత్రం ఎవరైనా నాన్ డ్రంక్ పర్సన్ ని డ్రైవింగ్ చేసుకోవాలి. మీరు క్లియర్గా వెళ్ళవచ్చు, లేకపోతే దాని క్యాబ్స్ చేసుకోవాలి. అలాగే షీ టీమ్స్, సిసిఏ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్, ఆల్ ఆర్డర్ ఆఫీసర్స్, తర్వాత స్పెషల్ పార్టీస్, డివాటీస్ అన్ని రోడ్ల మీద ఉంటాయి. ఎవరు ఎలాంటివి అల్లర్లు కానీ, తర్వాత గొడవలు కానీ, తర్వాత వేళ్ళని తీసేయడం కానీ, తర్వాత అరుడాలు, తర్వాత ఈ బైక్ రేసింగ్లు అట్లాంటివి అర్థం చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒకరితో ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత అందరికీ రీడింగ్స్ పంపుకోవచ్చు. కానీ రోడ్డు మీద గుంపులుగా ఉండి అల్లర్లుగా చేయడం మాత్రం చేయకూడదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మీరు అన్ని షాప్స్ కానీ, తర్వాత బార్ షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ రద్దీగా క్లోజ్ చేయాలి. తర్వాత ఈ ఆర్కెస్ట్రాలు, డీజేలు అలౌడ్ లేదు. అలాగే ఈ యొక్క బాణసంచా కానీ, ఈ ఫైర్ ట్రాక్స్ కానీ చేయకూడదు. తర్వాత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అన్నట్టు చేయకూడదు. తర్వాత ముమ్మరంగా కనిపీలు, తర్వాత సీసీ కెమెరాస్, డ్రోన్ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ పబ్లిక్ ఆఫ్ రామగుండం అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. 23 క్రైమ్ ఫిగర్స్ తో పాటు 2024 క్రైమ్ ఫిగర్స్ ని కంపేర్ చేసుకుంటూ మొత్తం లాబొరేటరీ ఇవ్వడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రింట్ అండ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓవరాల్ గా రామగుండం కమిషనరేట్ లో మేజర్ హెడ్స్ లో లైక్ మర్డర్ ఫర్ గెయిన్ అండ్ హెచ్బి బై నైట్, హెచ్బి బై డే అండ్ ఆర్డినరీ థెఫ్ట్స్, తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అన్నింటిలో క్రైమ్ చాలా డ్రాస్టికల్ గా తగ్గడం జరిగింది. ఓవరాల్ గా 1279 కేసెస్ మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చిన స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పగడబందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పగడబందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్ లో తర్వాత జరుగుతుందా లేదా చూడడము, బ్లూ బోర్డ్స్, పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ అయితే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీట్యూస్ లో కానీ, తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, తర్వాత సిసిఎస్ కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ లో వాడు కానీ, అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనకు క్రైమ్ చాలా వరకు తగ్గింది. కొన్ని హెడ్స్ లో తప్ప మిగతా అన్నింటిలో కూడా చాలా డ్రాస్టిక్ గా తగ్గింది. మనం అలాగే కన్విక్షన్ రేట్ కూడా స్టేట్ కన్విక్షన్ రేట్ కంటే మరి 3% ఎక్కడ వాడము. పెద్దపల్లి జిల్లా రామగుండం వార్షిక తనిఖీల్లో భాగంగా మంతని పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా మంతని పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ రూమ్, లాకప్ రూమ్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును, రికార్డులను పరిశీలించిన పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్ చేస్తున్నారా అని పోలీస్ కమిషనర్ సిబ్బంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న సిడీ ఫైల్స్ను, పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడీ ఫైల్స్ను, గ్రేవ్ కేసెస్
లలో ఉన్న సిడీ ఫైల్స్ను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, సమస్యాత్మక గ్రామాల వివరాలు, ట్రబుల్ మ్యాంగర్స్, రౌడీ షీటర్స్ వివరాలు పోలీస్ కమిషనర్ సబ్ ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడ గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీసెంట్గా ఇందాక చూసారు మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచ్య సంఘటనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రెస్లో మీడియాలో పత్రికల్లో చూస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా వాళ్ళకి సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత. సో దానివల్ల మాట్లాడడం జరిగింది. సో కొంతమందికి రిక్వెషన్ పిటిషన్స్ ఇచ్చారు. మనకి ఈ మధ్య 4 పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని రిక్వెస్ట్లు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగేడు, తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ ఎంపీఎస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది. సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ, యాన్యువల్ క్రైమ్ రివ్యూ, ద క్వాలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద స్టాటస్ అండ్ ద పెండింగ్ ట్రయల్ కేసెస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ NWs ఇవన్నీ ఎట్లా తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ రిసెప్షన్ సెంటర్. రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేటెడ్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా, పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి పిటిషన్కి రిసీట్ ఇస్తున్నారా, ఆ రిసీట్ని మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారా లేదా నాకు చెక్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్రెడీ సీమ్లెస్గా అప్ టు డేట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల రిపోర్టర్ నరసింహగౌడ్ మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం అని చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గ్ సీఐ రేణుక సూచించారు. సోమవారం మెదక్ జిల్లా అల్లాదుర్గ్ సర్కిల్ కార్యాలయంలో సీఐ రేణుక మీడియాతో మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని, ప్రజలు ఇబ్బంది కలిగించే విధంగా డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని సూచించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ప్రత్యేక పోలీసులు తనిఖీ చేపడతామని ఆమె తెలిపారు. 2025 సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి యువతలో చాలా ఉత్సాహంగా ఉంటారు. దయచేసి ఎంత ఉత్సాహం ఉన్నా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి సంవత్సరం ఇయర్ మారుతూనే ఉంటుంది, అది మామూలే. మనం ఎన్ని విజయాలు సాధించాం గత సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకెన్ని విజయాలు సాధిస్తాం, ఎన్ని తప్పు పనులు చేసాం, నెక్స్ట్ ఇయర్లో ఏం తప్పు పనులు చేయాలనేదే మనం ప్రతి సంవత్సరం దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. కానీ యువత ఈ రోజులలో అలా కాకుండా మందుకు బానిసయ్యి ఆ రోజు విచిత్ర సంఘటనలు జరగడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ గురించి ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు. దయచేసి మీరు ఎవరు కూడా తాగి మాత్రం రోడ్లపై డ్రింక్ చేసినట్లయితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు ఎవ్రీ 20 మీటర్లకు 30 మీటర్లకు ఏర్పాటు చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరిచి ఖచ్చితంగా ఫైన్ కాకుండా శిక్ష పడేటట్టు చూస్తాం. కాబట్టి మీరు ఒక్కసారి శిక్ష పడినట్లయితే ఏ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ గారు. దయచేసి మీకు కోరుకునేది ఏమంటే మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ ఒక ప్లేస్లో మీ ఇంటి దగ్గరనో లేకపోతే కూర్చున్న ప్లేస్లో మాత్రం సెలబ్రేషన్ చేసుకోవాలి. మీరు సెలబ్రేషన్ అయిన తర్వాత రోడ్డుపై తాగి వచ్చినట్లయితే, రోడ్డుపై అల్లరి జరిగినట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి. దయచేసి మీరు అందరూ బాగా విజయంగా హ్యాపీగా ఉండండి, కానీ ఆ సంతోషాన్ని మళ్ళీ ఆనందాన్ని 1 నిమిషంలో పాడేటట్టు చూడొద్దు. దయచేసి మీ తల్లిదండ్రులకు శోభ కన్నీరు వచ్చేటట్టు చూడొద్దని మా మెదక్ జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటున్నాను.
మీరు ఆనందంగా జరగడానికి పాటలు పెట్టడం కానీ డీజేలు పెట్టడం కానీ జరుగుతుంటుంది. దయచేసి పక్క వాళ్ళకి ఎలాంటి అభద్రతా భావం జరగకుండా వాళ్ళ నిద్రను మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అలా డీజేలు అలాంటివి ఏమైనా పెట్టినట్టయితే డీజేని సీజ్ చేయడం అవుతుంది. డీజే ఎవరైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 26వ వార్డులో అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్స్ 26వ వార్డు డివిజన్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. బడంపేట్ కార్పొరేషన్ నుండి అనుమతులు పొంది వాటి ప్రకారం భవనములు నిర్మించకుండా సెట్ బ్యాంక్ వదలకుండా మరియు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. అలాగే ఇతరులు కూడా నిబంధనలకు విరుద్ధంగా సెట్ బ్యాక్ వదలకుండా నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు చిల్లర డబ్బులకు కక్కుర్తిపడి అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారు అని స్థానిక కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26వ డివిజన్లో ఉన్న తిరుమల నగర్, న్యూ మారుతి నగర్, మధుర నగర్, శ్రీహిల్ శ్రీ హోం వెంకటేశ్వర కాలనీ, మల్లారెడ్డి కాలనీ, గడ్డం ఎంక్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 టెలికాం కాలనీలలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు. వీటిపై బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా అటువైపు కన్నెత్తి చూడని కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి ఇప్పటికైనా తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని ఏడల కార్పొరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు జాకిడి జంగారెడ్డి. ఇక్కడ గుర్రంగూడ 26వ వార్డు కార్పొరేషన్లో కాంట్రాక్టర్గా మా భార్య చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా లోకల్గా కొంతమంది బిల్డర్లకు సహకరించుకుంటారు. ఇక్కడ ఎన్ని కాంప్లెక్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మొత్తానికి ఏమీ వదలకుండా రోడ్లకు, అది ఉన్నదే 20 ఫీట్ల రోడ్డు, ఆ రోడ్డుకు వాళ్ళు మున్సిపల్ పర్మిషను ఏ విధంగా ఇస్తుర్రు, ఎట్లు ఇస్తుర్రు, జరిపిస్తుర్రా, కొద్దిగా ఒక ఫీట్ అన్న ఒక 2 ఫీట్లన్నా జరిపిస్తలేరా, మున్సిపాల్లో పోయి తెచ్చుకున్నామని ఒక పేరు చెప్పుకుంటారు. కానీ వాళ్ళు మటుకు ఒక ఫీట్ కూడా ఆడ సైడ్ మీద చూస్తే ఒక ఫీట్ కానీ ఒక ఇంచ్ కూడా ఇరవకుండా కడుతుంది. అదే 20 ఫీట్ల రోడ్డు ఇది మా దృష్టికి ఏమొచ్చింది, మీరు పోటీ చేసేది ఇక్కడ మొత్తానికి ఈయన ఏమిడో కుట్ట కడుతుండు, ఆయన ఏమిడో కుట్ట కడుతుండు, ఈయన బండి పెట్టుకుంటుండు, ఆయన బండి పెట్టుకుంటాడు. మేము మధ్యలోకి ఎట్లా పోవాలి అనేది క్వశ్చన్లు మాకు ఫోన్ చేసి క్వశ్చన్లు వేస్తాం. ఆ క్వశ్చన్లో తట్టుకోలేక మేము మున్సిపల్ కార్పొరేషన్లో పోయి కాంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. నెల రోజులు అయింది. ఏంటి మేము ఇట్లా ఇబ్బందులకు ఇట్లా ఏమి ఇవ్వకుండా కడుతున్నారు, ఉన్నదే 20 ఫీట్ల రోడ్లు, ఒక్క ఇంచు కూడా జరగకుండా కడుతుంటే ఎట్లయితుంది ఇది అని చెప్పి మేము ఒకటి, ఎందుకంటే కార్పొరేషన్లో పోటీ చేసినాం కాబట్టి, ఇంతకుముందు మాజీ సర్పంచింది కాబట్టి రెస్పాన్స్ కూడా లేకుండా మున్సిపల్ లేకపోతే ఏ విధంగా మేము ఎవరు చెప్పుకోవాలి? ఇక మున్సిపల్ వాళ్ళే ఇట్లా చేస్తే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ప్రకారము కడతలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము మున్సిపల్కి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామని రుబాబు కట్టుకున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. ఆడ ఒక చూస్తే వాళ్ళు మున్సిపల్ ప్రకారం 1 ఇంచ్ కూడా ఇస్తలేరు. కాంప్లైంట్ చేస్తేనేమో వాళ్ళు ఫోన్ ఎత్తారు, రెస్పాన్స్ లేదు, వీళ్ళు వస్తున్నాం వాళ్ళు వస్తున్నామని చెప్తారు, ఇవ్వడం లేదు. మరి ఆ 20 ఫీట్లల్లా నరకము అది కట్టేది మొత్తం బిల్లర్సు, ఏదో పేదోళ్ళు ఏదో మామూలు వాళ్ళు కడుతున్నారు అని చెప్పి లేదు, మొత్తం బిల్డర్స్. ఆ బిల్డర్స్కు సహకరిస్తున్న కార్పొరేషన్ ఈపీఓ కానీ, కమిషనర్ కానీ, అధికారులు కానీ వీళ్ళు ఎంత చేసినా మాకేమొస్తుందన్న ఆలోచనతోటే ఉన్నారు వీళ్ళు. మేము ఆడిపోతే మేము ఒక పేపర్ ఇచ్చి వస్తే మాకేదో చెప్తారు, ఇక్కడ ఎలా కొడుతున్నారు, వాళ్ళకు 1 ఇంచు కూడా 1 గజం కూడా జరగనిస్తలేరు. మళ్ళా మొత్తం వీళ్ళు బిల్డర్స్ ఏమంటే నేను ఒక మున్సిపల్ వాళ్ళని కలిసినా వీళ్ళని కలిసినా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అన్న మాటనే చెప్పుకుంటారు. కానీ ఇక్కడ సైడ్ మీదకి వస్తే అయితే ఒక్కరు కూడా ఇక్కడ పాపన కూడా జరిపించింది లేదు. వాళ్ళకి ఇంకా సహకరిస్తూ, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి లింక్ పెట్టుకొని మొత్తం ఒక పబ్లిక్ను వాళ్ళు మోసపోతున్నారు. ఎందుకంటే ఇలా బిల్లర్స్ వాళ్ళు ఎందుకంటే పాపం వాళ్ళు ఇల్లు కట్టినాక వాళ్ళు వచ్చి కొంటారు. ఈయన వచ్చి కారు పెట్టుకుంటూ ఆయన వచ్చి తర్వాత ఇక్కడ అమ్ముకొని పోతాడు. ఇక
అమ్ముకొని పోయినాక వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొట్లాడుకుంటారు. ఏం సెట్ బ్యాక్ కాక ఈయన ఇక్కడ రోడ్లకు వస్తున్నాడు, ఆయన ఉన్నది 10 ఫీట్లు, 10 ఫీట్లలో ఈయన వస్తాడు, ఆయన వస్తాడు. ఇక రోడ్ ఎట్లా పోవాలి? ఇంతనన్నా సోయి ఉండాలిగా వీళ్ళకు బౌరికి. మున్సిపల్ టీపో ఏం లేదు, ఒక్క ఫోన్ చేస్తే కూడా ఇప్పటికి కూడా రెస్పాన్స్ లేదు. మున్సిపల్ వాళ్ళు ఒక ఫోన్ చేస్తే పోయి కలిస్తే కూడా రెస్పాన్స్ లేదు. ఇది మున్సిపల్ ఆఫీస్ ఉన్నట్ట లేకుంటే ఎవరికో చేతిలో పెట్టేసి అమ్ముకున్నారా? పేరుకు మున్సిపల్ ఆఫీస్, మున్సిపల్ అధికారులు. మరి ఎట్లా కావాలి ఇది? ఎవరు చేయాలి? లీడర్ అంటే ఎవరు నాడు దోసుకుంటారు, ఎవరు నాడు మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు ఈ పబ్లిక్ వచ్చే బాధ ఎవరు చెప్పుకోవాలి? నాకు ఫోన్లు వస్తున్నాయి, మీకు ఏది మీకు వస్తలేదా, మీకు జీతం వస్తలేదా, జీతం తీసుకుంటలేరా? ఈ అక్రమాలకు మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు ఫోన్లు చేసినా కూడా మీకు ఇంత ముందుకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ లేదు. మీరు ఉన్నట్ట లేనట్ట, లేకుంటే ఎవరున్నా వాడు చేసుకొని ఎక్కిపోవాలనా, లేకుంటే ఎవరినా దోసుకపోవాలనా? మీ మున్సిపల్ ఆఫీస్కు ఒక బోర్డు పెట్టుకోండి. అయ్యా మేము మాట వరకే కానీ మేము చేతుల వరకే మాకే మాతోటి కాదు మేము బోర్డు పెట్టుకొని ఇట్నే కూర్చున్నామని చెప్పి కూర్చోండి. ఎవరి పైన వాడు చేసుకుంటాడు. మీరు జీతాలు తీసుకోండి, గవర్నమెంట్ మోసం చేయకండి. మీరు మోసపోతే ఇక్కడ చిన్న చిన్న ఊరికి వీళ్ళకు లాస్ట్కు బిల్డర్స్ అమ్ముకొని పోతే వాళ్ళు పేదవాళ్ళు ఆడ ఇల్లు కట్టుకున్నాక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు ముందే జరిపిస్తే వాళ్ళు ముందే ఇల్లు జంక జరిపితే వీని కారు పోతుంది, వాని కారు పోతుంది. ముందు ఆ సోయి చూసుకునే మీకు తత్తలు లేనప్పుడు మీరు బోర్డు పెట్టుకోండి ఆడ మున్సిపల్ వాళ్ళు. మీరు లంచాలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు అంటున్నారు, లంచాలు తీసుకుంటారు కాబట్టి మీరు నిద్రపోతున్నారు. మీకు సోయి లేకుండా నిద్రపోతున్నారు. ఎందుకంటే వీడికి గిట్నే అంటాడు, గిట్నే పోతాడు కాబట్టి మీకు సోయి లేకుండా మీరు నిద్రపోతున్నారు. కాబట్టి ఏదో మీకు వస్తుంది కాబట్టి ఈ మొత్తం పబ్లిక్ కూడా అంటున్నారు, మేము కూడా అంటున్నాం, దీని మీద ఖండిస్తున్నాం. ఎందుకంటే మీకు లంచాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఆడొక ఇంచు కూడా జరగనిస్తలేరు. మీరు వచ్చినా కూడా లెటర్ కూడా అదే రాసిన మీకు వస్తారు, చూస్తారు, పోతారు. మీకు ఏదో ముడుతుంది కానీ ఒక్క ఇంచు కూడా జరగనిస్తారు. ఈ రోజులల్లా ఏదో చేస్తారు, ఏదో అవుతుంది, ఏదో అధికారుల మీద మొత్తం సీరియస్ ఉంటుంది అని చెప్పి అందరు అనుకుంటే ఇంకా దానికన్నా ఘోరం అయిపోయి వీళ్ళు వసూలు చేసుకుంటానికి. వీళ్ళు జీతాలు తీసుకుంటారు, కరెక్ట్ ఫీల్డ్ మీద లేదు. వాళ్ళ పనితనము ఫీల్డ్ మీద కనిపించాలి, ఫీల్డ్ మీద లేదు. ఫీల్డ్ మీద లేక ఒక్కొక్కరికి ఏం వసూలు చేసుకుంటారో ఒక దంద అయిపోయింది వాళ్ళకు. దీని మీద చర్య తీసుకోకపోతే ఇక మొత్తం దీని మీద స్పందన లేకపోతే బీజేపీ తరఫున మున్సిపల్ ఆఫీసుల కాడ అదే మొత్తం వచ్చి వీళ్ళు ఎంత లంచాలు తీసుకుంటారు ఏందా అనేది కూడా తేలేని దాకా కూడా ఆయన కూర్చుంటాం, ఆయన నిర్ణయం తీసుకున్న దాకా. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు మొత్తం సోయి లేకుండా నిద్రపోతున్నారు. ఎంత కాంప్లైంట్ ఇచ్చినా కూడా మేము మొత్తం పట్టించుకోకపోతే వాళ్ళు ఉండేందుకు ఎందుకు ఇంకా వాళ్ళు ఎందుకు ఇక వాళ్ళు నాకెంత వస్తుందని చెప్పి వసూలు చేసుకుని నేను ఒక బోర్డు పెట్టుకోండి. ఇక ఆడ బోర్డు పెట్టుకొని కూర్చుంటే కథం అయిపోతుంది. ఇక ఈ అంత పంచాయతీ ఎందుకు? నువ్వు 20 పీపుల్ కొరకు నువ్వు అట్నే కట్టించుకుంటూ పోతే రేపు పేదోడు ఇప్పుడు కారు పెట్టుకొని ఇతలోడు అవతలోడు వాళ్ళిద్దరు కొట్లాడుకొని సావాలా? కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కోర్టు ఆవరణలో వాడపల్లి ఇమాం వయసు 30 సంవత్సరాలు, 2 పిల్లలు పొద్దుటూరు పెన్నా నగర్లో నివసిస్తున్నట్లు తెలియజేసిన కుటుంబ సభ్యులు. ఈయన వృత్తి చైతన్య స్కూల్ బస్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రామనాథ్ సార్ దొరికినాయా? ఆధార్ కార్డులు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయి. ఇమాం బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
శ్రీ మరియమ్మ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేసిన స్కాలర్స్ విద్యా సంస్థల విద్యార్థులు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధికి సంబంధించిన యాంటీవైల్ క్రైమ్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ కు ఎం శ్రీనివాస్. మున్సిపల్ కార్పొరేషన్ 26వ వార్డులో అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్స్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.